అశ్వారావుపేట పెద్దబాగు ఘటనను నిరంతరం చేస్తున్న రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం వాగు ఘటన పట్ల స్పందించారు. రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ఆయన హైదరాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ఎస్పీలకు స్వయంగా ఫోన్ చేసి అక్కడి పరిస్థితిపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. పెద్దబాగు సంఘటన తన దృష్టికి వచ్చిన వెంటనే ఆ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ కు దగ్గరలో ఉండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి శ్రీ నీరబ్ కుమార్ ప్రసాద్ తో మంత్రి స్వయంగా మాట్లాడారు. మంత్రి విజ్ఞప్తి మేరకు వాగులో చిక్కుకున్న 30 మంది కూలీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా 2 హెలికాప్టర్లను ఏర్పాటు చేసి వారిని రక్షించింది. సహాయక చర్యలలో పాల్గొని ప్రాణాలను కాపాడినందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మంత్రి గారు కృతజ్ఞతలను తెలిపారు. మిగిలిన మరో 5గురిని బయటకు తీసుకురావడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కూడా అధికారులకు సూచించారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అధికారులు సమన్వయంతో పనిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ను ఆదేశించారు. ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మొత్తం పరిస్థితి మంత్రి గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని పెద్దవాగు గేట్లు ఎత్తడంతో దిగువ భాగం లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరిందని, ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా తక్షణమే రక్షణ చర్యలను చేపట్టామని మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నీటిపారుదల శాఖ ఇతర అధికారులు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నారాయణపురం ప్రమాదం తలెత్తే లోతట్టు ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారన్నారు. దిగిపోద్ది అది విలేకర్ గారు వీడియో అదిగో అన్న గుడి, ఆ గుడి కాడ గుడి పై పక్క చెట్టు కనపడుతుంది కదా, చెట్టు అవతల ఆగిపోయారు. ఆడ బాగా పారుడు ఎక్కువయ్యి రావటం కుదరట్లేదు. దాని గురించి అని రంగపురం పోయే రంగపురం కిందికి వెళ్ళిపోతుంది.